శ్రీమన్నారాయణ. ఈరోజు లక్ష్మీదేవి క్షీరసాగరం నుండి ఆవిర్భవించిన రోజు అన్నమాట. ఫాల్గుణ మాసనం, ఉత్తర ఫల్గుని నక్షత్రం. లక్ష్మీదేవి ఒక్కొక్క మన్వంతరములో ఒక్కో రీతిలో ప్రకటితమైనట్లు పురాణాలు తెలుపుతున్నాయి. స్వయంభువు మన్వంతరములో భృగువు ఖ్యాతిల పుత్రికగా జన్మించింది. సార్వోషిత మన్వంతరంలో అగ్ని నుండి అవతరించింది. ఔత్తమ మన్వంతరంలో జలరాశి నుండి ఉద్భవించింది. తామస మన్వంతరంలో భూమి నుండి ఉద్భవించింది. రైవత మన్వంతరంలో బిల్వ వృక్షం నుండి ఉద్భవించింది అంటారు. చాక్షుష మన్వంతరంలో సహస్రదళ పద్మం నుండి ఉద్భవించింది అంటారు. వైవస్వత మన్వంతరంలో క్షీరసాగరం నుండి ఆవిర్భవించినట్లు మనకు తెలుస్తుంది కదా. అందుకే మనం భూమిని లక్ష్మీదేవి అంటాము, బిల్వవృక్షాన్ని లక్ష్మీదేవి అంటాము, సహస్రదళాన్ని కూడా లక్ష్మీదేవిగా కొలుస్తాము అన్నమాట. ఇందులో మొదటి మన్వంతరముగా చెప్పుకుంటున్న స్వయంభువ మన్వంతరంలో భృగు మహర్షి ఖ్యాతులకు పుత్ర సంతానం ఉన్నప్పటికీ కుమార్తెలు కూడా కావాలనే కోరిక అమితంగా ఉండడంతో భర్త అనుమతితో ఖ్యాతి పుత్రికను ప్రసాదించమని దేవిని ప్రార్థిస్తూ తపస్సు చేయగా ఆ తపస్సుకు మెచ్చిన జగన్మాత ప్రసాదించిన వరముచే భృగు మహర్షి దంపతులకు పుత్రికగా లక్ష్మీదేవి జన్మించింది. ఇది ఇలా ఉండగా దక్ష ప్రజాపతి స్తన ప్రదేశం నుంచి ఉద్భవించిన వాడు ధర్ముడు. ఆ ధర్ముడునే ప్రజాపతి భార్యల్లో ఒకరైన సాధ్య వలన నలుగురు పుత్ర సంతానము కలగగా ఆ సంతానములో ఒకరు నారాయణుడు అన్నమాట. నారాయణుడు తన సోదరులైన నరుడు, హరి, కృష్ణుడులతో కలిసి తపస్సు చేయుచుండగా ఆ తపస్సును భంగం చేయడానికి అప్సరసలు వస్తారు. వారిని నారాయణుడు తన విశ్వరూపాన్ని చూపడంతో ఆ అప్సరసలు వెళ్ళిపోతారు అన్నమాట. ఇది విన్న భృగు మహర్షి కుమార్తె లక్ష్మీదేవి నారాయణుడే తన భర్త కావాలని తపస్సు చేయగా అది మెచ్చిన నారాయణుడు ప్రత్యక్షమై ఆమె కోరిక ప్రకారం తన విశ్వరూపాన్ని చూపించి వివాహానికి సిద్ధం కాగా దేవేంద్రుడు మధ్యవర్తిగా, ధర్ముడు పురోహితుడిగా కళ్యాణం జరిపించినట్లు విష్ణు పురాణం కథనం తెలుస్తుంది అన్నమాట. ఇదొక్కటే అమ్మవారి గర్భ సంజాత ఘటన అని కూడా అంటారు. ఇక చివరగా చెప్పుకుంటున్న వైవస్వత మన్వంతరములో పూర్వం ఒకసారి దుర్వాస మహాముని కల్పవృక్ష మాలను దేవేంద్రునికి బహుకరించగా దేవేంద్రుడు ఆ మాలను తన వాహనమైన ఏనుగుకు వేస్తాడు. ఆ ఏనుగు ఆ మాలను క్రింద పడేసి కాలితో తొక్కి ముక్కలు చేయగా అది చూసిన దూర్వాసుడు కోపోద్రిక్తుడై నీ రాజ్యం నుండి లక్ష్మి వెళ్ళిపోవుగాక అని శపిస్తాడు. శాప ఫలితంగా స్వర్గలోక ఐశ్వర్యం నశించింది. రాక్షసులు దండయాత్ర చేసి స్వర్గాన్ని స్వాధీనం చేసుకున్నారు. దేవేంద్రాదులు బ్రహ్మదేవుడు వద్దకు వెళ్ళి జరిగిన విషయం మొరపెట్టుకున్నారు. బ్రహ్మదేవుడు ఇంద్రాది దేవతలను వెంటబెట్టుకొని విష్ణువు దగ్గరకు వెళ్ళి వివరించగా అమృతాన్ని స్వీకరించి బలాన్ని పొంది రాక్షసులను ఓడించవచ్చని, అందునిమిత్తం క్షీరసాగరాన్ని మదించాలని విష్ణువు సలహా ఇస్తాడు. దేవతలకు ఒక్కొక్కరికి క్షీరసాగరాన్ని మదించడం సాధ్యం కాదు కదా. అందుకనే రాక్షసుల సహాయాన్ని తీసుకొని అందుకు సిద్ధమయ్యారు అన్నమాట. క్షీరసాగర మదనము. మందర పర్వతాన్ని కవ్వంగా, వాసుకి అనే మహాసర్పాన్ని త్రాడుగా చేసుకొని చిలుకుతుండగా మందరగిరి పట్టు తప్పి మునిగిపోతున్న తరుణములో శ్రీకూర్మమై తన మోపుపై పర్వతాన్ని నిలుపుకొని ఇక క్షీరసాగర మదనం కొనసాగించారు అని శ్రీ మహావిష్ణువుని కూర్మ అవతారంగా చెప్పారు. దీంట్లో క్షీరసాగర మదనం జరిగినప్పుడు ముందుగా ఉద్భవించింది హలాహలాన్ని లోకశ్రేయస్సుకై శివుడు స్వీకరించి నీలకంఠుడు కాగా, లోక కళ్యాణం కోసం భర్తకు విషం మింగమన్న పార్వతీదేవి సర్వమంగళగా ప్రసిద్ధి పొందారు. ఈ ఘటన మాఘబహుళ చతుర్దశి నాడు రాత్రి జరిగింది. విషాన్ని హరించి శివుడు లోకానికి మంగళం కలిగించినందుకు ఈ దినం శివరాత్రి అయ్యింది. ఇదియే కాక ఇదే రోజున శివలింగ ఆవిర్భవం జరిగినట్లు, అందుచే ఈ దినం శివరాత్రి పర్వదినం అయినట్లు లింగ పురాణం ద్వారా తెలుస్తుంది మనకు. ఆ తర్వాత మరలా కొనసాగిన సముద్ర మదనములో సురభి అనే కామధేనువు జన్మించగా ఋషులు యజ్ఞకర్మల నిమిత్తం దీన్ని స్వీకరించారు. తర్వాత ఉచ్ఛ్వేశ్రవం అనే తెల్లని అశ్వం జనించగా దానిని బలి స్వీకరించాడు.
ఆ పిమ్మట ఐరావతము, కల్పవృక్షము మొదలగువు జన్మించగా ఇంద్రుడు వాటిని స్వీకరించాడు. అనంతరం క్షీరాబ్ది నుంచి శ్రీ మహాలక్ష్మి ఉద్భవించింది. ఆ శుభదినము ఉత్తర ఫల్గుని నక్షత్రములో ఉన్న ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి అన్నమాట. మనం జీవిస్తున్న కాలము వైవస్వత మన్వంతరం కాబట్టి ఈ విధంగా క్షీరాబ్ది నుండి ఆవిర్భవించిన ఈ దినమునే లక్ష్మీ జయంతిగా లక్ష్మీ జయంతిగా జరుపుకోవాలన్నది శాస్త్రవచనము అన్నమాట. ప్రాదుర్భవమే కాదు, పరిణయం కూడా ఈరోజే జరిగింది. ఈ శుభదినము లక్ష్మీదేవి ప్రాదుర్భవముతో పాటు పరిణయం కూడా జరిగిన దినం కాబట్టి లక్ష్మీదేవి ఆవిర్భవించగానే తనకి తగిన వరుడెవడా అని అందరినీ చూస్తూ సకల సద్గుణవంతుడు అయిన అచ్యుతుడు, ప్రేమైక హృదయుడు, ఆర్తత్రాణ పరాయణుడు, విశ్వవ్యాపకుడు అయిన శ్రీ మహావిష్ణువును కాంచి పుష్పమాలను విష్ణువు మెడలో వేసి వరించింది ఆ అమ్మవారు. సాధురక్షకుడు, షడ్వర్ణ రహితుండు, నాదుడయ్యేనేసి నడపనోవు, నితడే భర్త అనుచు నింతి సరోజాక్షు, పుష్పధామ కమున భూజ చేసే, వక్షో నివాస మకరోత్ పరమం విభూతే, ఎత్ర స్థితే దయత సాధిపతిం త్రిలోకాన్. లక్ష్మీదేవి విష్ణువు యొక్క వక్షస్థలాన్నే తన నివాసంగా చేసుకుంది. లక్ష్మీ అనుగ్రహం ఉంటే సిరి సంపదలే కాదు, ఆమె అనుగ్రహము ప్రధానంగా 8 రకాలుగా ఉంటుంది. అవి ధనము, ధాన్యము, గృహము, సంతానము, సౌభాగ్యము, ధైర్యము, విజయము, మోక్షము అన్నమాట. శుచి శుభ్రతలను పాటిస్తూ భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని ఆరాధిస్తే ఆమె అనుగ్రహం పొందగలము. తద్వారా లక్ష్మీదేవి అనుగ్రహంతోనే సిరి సంపదలతో పాటు కీర్తి, మతి, ద్యుతి, పుష్టి, సమృద్ధి, తుష్టి, స్మృతి, బలం, మేధ, శ్రద్ధ, ఆరోగ్యం, జయం ఇత్యాదివన్నీ కూడా లభిస్తాయి అన్నమాట. లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియా. అందరూ లక్ష్మీ కటాక్షణకు పాత్రులు కావాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ.